హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషా జ్యువెలరీస్. ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి. కలెక్షన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంత మంచి కలెక్షన్స్ అనేది ఎక్కడ కూడా దొరకవండి. అది కూడా ఇంత తక్కువ ప్రైజెస్లో అనేది ఎక్కడ కూడా దొరకవు. చాలా చాలా మంచి డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. కొంచెం త్వరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం మీరు ముందుగా బుక్ చేసుకున్నారు అని అంటే స్టాక్ అనేది కూడా అవైలబుల్లో ఉంటుందండి. సో అందుకనేసి కొంచెం మీరు ముందుగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్. వడ్డానం కూడా చూడండి, చాలా బాగున్నాయి. 899. ఈ నెక్లెస్ వచ్చి 2080 రూపీస్ మాత్రమే అండి. చాలా యూనిక్ డిజైన్గా ఉందండి. ఓకేనా, 2 కలర్స్ అంటే 2 డిజైన్స్ అనేది వచ్చాయి. చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా సింపుల్గా ఎవరికన్నా చిన్నపిల్లలకి కానీ వాళ్ళకి వేయడానికి కూడా చాలా బాగుంటుంది. మన దగ్గర చాలా డిజైన్సే ఉన్నాయండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఎటువంటి కలెక్షన్స్ అనేది కావాలి అని అనుకుంటే అలాంటి కలెక్షన్స్ అనేది ఉంటాయండి. అందుకనేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేస్తే మంచి కలెక్షన్స్, అది కూడా తక్కువ ప్రైజెస్లో అనేది మిస్ అయిపోతారు. అందుకనేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడాను. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చెంచారాలు కూడానండి 920 రూపీస్. మంచి డిజైను 920 రూపీస్ అండి. ఇయర్ రింగ్స్ కూడా 470. చాలా బాగున్నాయి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. ఇంకా ఎవరైతే ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంత మంచి కలెక్షన్స్ అనేది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి. ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి. ఇంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ని, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో తెచ్చేసాను. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా కలెక్షన్స్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, అవి కూడా మీరు మిస్ అవ్వద్దండి. త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం కొంతమంది కూడా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం లేట్గా బుక్ చేసుకుంటున్నారండి. కొంచెం 1 మంత్ ముందు కానీ లేదంటే ఒక 20 డేస్ ఆర్ 25 డేస్ అలా కొంచెం ముందుగా బుక్ చేసుకున్నారు అని అంటే ఏమన్నా ఇష్యూస్ వచ్చినా కానీ లేదంటే ఏమన్నా ప్రోడక్ట్ లేకపోయినా కానీ అది రీస్టాక్ చేయడానికి కూడా యూజ్ అంటే ఉంటుంది కదండి. సో మీరు కొంచెం 1 మంత్ ముందే బుక్ చేసుకున్నారంటే మీకు ఎటువంటి కలెక్షన్ కావాలో ఆ కలెక్షన్స్ అనేది ఉంటాయండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకోసం నేను డెఫినెట్గా తీసుకొని వస్తాను. మీకు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ కావాలో ఆ కలెక్షన్స్ అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేను అలాంటి కలెక్షన్స్ అనేది డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. ఎటువంటి కలెక్షన్స్ కావాలో ఆ కలెక్షన్స్ అనేది డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి. ఆ కలెక్షన్స్ అనేది నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా, ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని చెప్తాను. ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీలో మీకు ఏం నచ్చినా కానీ ప్రైస్తో సహా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో టైటిల్ మీద ఇచ్చున్నాను. ఒకసారి చెక్ చేయండి. మీకు ఏం నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత అవైలబుల్లా కాదా అనేసి చెక్ చేసుకోండి. నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలండి. అడ్రస్ కూడా ఏమేమి సెండ్ చేయాలి అనేసి నేను ఒక ఫార్మెట్ అనేది మీకు సెండ్ చేస్తాను. అవన్నీ కూడా మీరు ఫిల్ చేసి నాకు సెండ్ చేయడమే. సెండ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాలండి. పేమెంట్ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్, ఆఫ్లైన్ లేదు. కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది ఉందా అని అడుగుతున్నారండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది లేదండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. వన్స్ మీరు పేమెంట్ అనేది చేసేస్తారు కదా, నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఇంకొంతమంది
అడ్రస్ అనేది కూడా రాంగ్ ఇస్తున్నారండి. అది కూడా కొంచెం మీరు సెండ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి. ఓకేనా. వన్స్ మీరు పేమెంట్ అనేది చేసేస్తారు కదా, మీకు ఆర్డర్ అనేది 7 to 10 డేస్లో వస్తుందండి. మీకు ఆర్డర్ అనేది డెలివరీ అవ్వడానికి. ఓకేనా. మ్యాక్సిమం అయితే 7 to 10 డేస్లో వస్తాయండి. కొన్ని మేకింగ్ ఐటమ్స్ ఉంటాయండి, అవి కొంచెం లేట్ అవుతాయి. ఎందుకంటే కొన్ని కలెక్షన్స్ అంటే బీడ్స్ కానీ అవి కొన్ని లేకపోవడం కానీ, కొంచెం ఆర్డర్స్ అనేది ఎక్కువ ఉండటం కానీ, ఇలాంటప్పుడు మేకింగ్ ఐటమ్స్ అనేది కొంచెం లేట్ అవుతాయి. కొంచెం మీరు కూడా అర్థం చేసుకొని అది ఆర్డర్ ఇవ్వాలా లేదా అనేసి డిసైడ్ అవ్వండి. మీకు ఓకే అనుకుంటే ఇంత టైం అనేది చెప్తాము, ఇంత టైం లోపల మీకు వస్తుంది అనేసి చెప్తాము. లేదు అని అంటే మేము చెప్పిన టైం కంటే ఇంకొంచెం లేట్ అయింది అని అంటే కొంచెం ముందుగానే ఇన్ఫామ్ చేస్తాం మీకు. ఒకవేళ మీరు ఓకే అనుకుంటే మీకు మేకింగ్ చేసి ఇస్తామండి. ఒకవేళ లేదు మాకు చాలా టైం అయిపోయింది అని అంటే ఇంకా క్యాన్సిల్ చేసి ఆర్డర్ మీకు రీఫండ్ అనేది కూడా చేస్తాము. ఓకేనా. కానీ మీరు కొంచెం ముందుగా అంటే మేకింగ్ ఐటమ్స్ మాత్రమే కొంచెం మీరు ఆర్డర్ ఇవ్వాలా లేదా అనేసి కొంచెం ముందుగా చెప్పండి. ఎందుకంటే మేకింగ్ ఐటమ్స్ అనేది కొంచెం లేట్ అవుతాయండి. ఎందుకంటే ఆర్డర్స్ అనేది చాలానే ఉంటాయి. సో అది 2 వీక్స్ పట్టచ్చు, ఒక 20 డేస్, 25, కొంతమందికి 1 మంత్ కూడా అయ్యిందండి. అంటే మేకింగ్ చేసే విధానం కానీ, ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ ఇలా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. మేకింగ్ ఐటమ్స్ మాత్రమే అండి. మిగతా ఏ ఐటమ్స్కి అయినా కానీ 7 to 10 డేస్లో వచ్చేస్తుంది మీకు. అలా అని ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ కొంచెం ముందుగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది లేట్గా బుక్ చేసుకుంటున్నారు. మీరు లేట్గా బుక్ చేసుకోవడం వల్ల కొంచెం కొరియర్ కానీ ఇష్యూస్ ఉన్నా కానీ, ఇలా అయితే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మళ్ళీ మీరే ఇబ్బంది పడాల్సి వస్తుందండి. అందుకనేసి కొంచెం ముందుగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది అని అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూ వీడియో అనేది ఉండాలి. ఓకేనా. ఎవరు కూడా స్కిప్ చేయకుండా, ఎవరు కూడా కంటిన్యూ వీడియో కాకుండా అక్కడక్కడ స్కిప్ చేస్తూ అలా వీడియో తీస్తే అది కూడా ఉండదండి. మీరు ఎలా అంటే ఫస్ట్ స్టార్టింగ్ వీడియో ఆన్ చేసి ప్రోడక్ట్ మీద మీకు అడ్రస్ అనేది ఉంటుంది, చూపించండి. చూపించిన తర్వాత 4 సైడ్స్ చూపించి ఆ తర్వాత బాక్స్ అనేది సిజర్తో కట్ చేసి కెమెరా ఫస్ట్ నుంచి అలానే ఉంచాలండి. ఎవరినైనా సపోర్ట్ తీసుకొని మీరు వీడియో అనేది తీపిచ్చండి. ఓకేనా. అలా అయితే ఇంకా మంచిగా వస్తుంది. మీకు ఎక్కడైనా డ్యామేజెస్ కనిపించింది అని అంటే కెమెరా ఆఫ్ చేయకుండా కెమెరాకి కొంచెం జూమ్ చేసి చూపించండి. మీకు ఎక్కడైతే డ్యామేజెస్ వచ్చిందో అక్కడ చూపిస్తే రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు డ్యామేజెస్ వచ్చి మీరు వీడియో అనేది తీయకుండా, లేదంటే వీడియోకి మీరు చూపించకుండా ఇలా చేశారు అని అంటే మళ్ళీ ఎక్స్చేంజ్ అనేది తీసుకోమండి. సో కొంచెం మీరు అది కూడా వీడియో అనేది ప్రాపర్గా తీయండి. ఓకేనా. 360 degrees అనేది అన్బాక్సింగ్ వీడియో అనేది ఉండాలి. డ్యామేజెస్ అనేది ఎవరికి రావండి, టెన్షన్ పడద్దు. ఓకేనా. చలో బాయ్ అండి.